హాయ్ ఫ్రెండ్స్, ఆటోక్యాడ్లో ఫిల్లెట్ అనే కమాండ్ గురించి తెలుసుకుందాం. అలానే దాంట్లో ఉన్నటువంటి సబ్ కమాండ్స్ గురించి, అలానే ఈ యొక్క ఫిల్లెట్ అనే కమాండ్ని 3Dలో ఎలా యూజ్ చేయాలో అనే దాని గురించి ఈ యొక్క వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే దీనికోసం నేను ఒక రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను అండి. ఎలా అలానే ఒక పాలీలైన్ని కూడా డ్రా చేస్తున్నాను. అంటారు. అయితే ఈ యొక్క ఫిల్లెట్ అనే కమాండ్ దేనికోసం వాడతాము అనేసి అంటే ఈ యొక్క షార్ప్ ఎడ్జెస్ని ఒక రేడియస్లోనికి తీసుకొని రావడానికి మనం వాడతాము. ఓకే, అయితే ఇప్పుడు ఫిల్లెట్ అనే కమాండ్ని తీసుకుందాం. ఫిల్లెట్ అనే కమాండ్ ఎక్కడి నుంచి అయినా తీసుకోవచ్చు, లేదా కమాండ్ వచ్చి ఎఫ్ టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఆర్ టైప్ చేసి ఎంటర్ చేయండి. ఆర్ అంటే అక్కడ రేడియస్ అండి. ఓకే, ఆర్ టైప్ చేసి ఎంటర్ చేయండి. సో ఇప్పుడు మీకు కావాల్సిన రేడియస్ అనేది మీరు ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 4 యూనిట్స్ టైప్ చేసి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి సెలెక్ట్ ఫస్ట్ ఆబ్జెక్ట్ అంటే సెలెక్ట్ ఫస్ట్ లైన్, సెలెక్ట్ సెకండ్ ఆబ్జెక్ట్, సెలెక్ట్ సెకండ్ లైన్. సో ఈ విధంగా మనకి ఈ యొక్క కార్నర్ అనేది ఈ యొక్క రేడియస్లోకి చేంజ్ అయింది. ఓకే, అయితే ఫిల్లెట్లో ఉన్నటువంటి నెక్స్ట్ ఆప్షన్ గురించి మనం చూద్దాం. అగైన్ ఫిల్లెట్ కమాండ్ని తీసుకుంటున్నా. ఇక్కడి నుంచి తీసుకున్న తర్వాత ఇక్కడ ట్రిమ్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంది. సో దీనిపై నేను క్లిక్ చేసుకుంటున్నా. ఇక్కడ చూడండి, ట్రిమ్ అనే ఆప్షన్ ఉంది, అలానే నో ట్రిమ్ అని చెప్పి. ఇప్పుడు నో ట్రిమ్ అనే దాన్ని క్లిక్ చేసుకుంటున్నా. అగైన్ ఈ యొక్క రేడియస్ కావాలంటే క్లిక్ చేసుకోండి. సపోజ్ చేంజ్ చేయాలి అనుకుంటే, లేదు అనుకుంటే ఫస్ట్ ఎంత ఇచ్చారు 4 యూనిట్స్ అదే ఉంటుంది. ఓకే, అగైన్ ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క లైన్ని సెలెక్ట్ చేసుకున్నా, ఈ యొక్క లైన్ని సెలెక్ట్ చేసుకున్నా. సో ఇప్పుడు ఏమైందంటే నాకు ఈ యొక్క లైన్ అనేది నాకు ట్రిమ్ అవ్వలేదు. ఎందుకు అనేసి అంటే మనం నో ట్రిమ్ ఆప్షన్ని తీసుకున్నాం కాబట్టి. సో ఈ యొక్క లైన్ ట్రిమ్ అవ్వకుండా నాకు ఈ యొక్క రేడియస్ అనేది క్రియేట్ అయ్యింది. ఓకే, అలానే దీంట్లో నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే మల్టిపుల్, దీనిపై క్లిక్ చేసుకుంటున్నా. సో మల్టిపుల్ అనే దానిపై క్లిక్ చేసుకున్న తర్వాత మీకు రేడియస్ కావాలంటే దీనిపై క్లిక్ చేసుకోండి, లేదు ప్రీవియస్ రేడియస్ అంటే 4 యూనిట్స్ ఇచ్చాం కదా అదే ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఈ యొక్క లైన్పై క్లిక్ చేసుకుంటున్నా, ఈ యొక్క లైన్పై క్లిక్ చేసుకున్నా, అండ్ ఈ యొక్క లైన్పై క్లిక్ చేసుకున్నా, ఈ యొక్క లైన్పై క్లిక్ చేసుకున్నా. అంటే మల్టిపుల్గా మనం ఈ విధంగా రేడియస్లోనికి చేంజ్ చేయొచ్చు. మనం నో ట్రిమ్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ ట్రిమ్ అవ్వడం లేదు. ఓకే, సో ఈ నో ట్రిమ్ అనేది ఆఫ్ చేద్దాం, ట్రిమ్ అనేది తీసుకుందాం. సో ఇక్కడ చూడండి, ఈ యొక్క పాలీలైన్పై ఇప్పుడు చేద్దాం. సో పాలీలైన్ ఈ విధంగా సెలెక్ట్ చేసా, ఈ యొక్క లైన్ని సెలెక్ట్ చేసాం. చూసారు కదా ఈ విధంగా. అగైన్ ఫిల్లెట్ ఆప్షన్పై క్లిక్ చేసుకున్న, పాలీలైన్ రేడియస్ కావాలంటే రేడియస్ మెన్షన్ చేయండి. 5 యూనిట్స్ అనేది నేను టైప్ చేస్తున్నాను. ఈసారి 5 టైప్ చేసి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఇక్కడ చూసారా, ఈ యొక్క పాలీలైన్ పైకి తీసుకెళ్ళేటప్పుడు ఈ లైన్ మొత్తం ఒకేసారి రేడియస్లో కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసుకున్నట్లయితే ఈ లైన్ మొత్తం ఒకేసారి రేడియస్లోకి చేంజ్ అయ్యింది. ఓకే, సో ఈ విధంగా ఫిల్లెట్ని 2Dలో యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఈ యొక్క ఫిల్లెట్ని 3Dలో ఎలా యూజ్ చేయాలో అనే దాని గురించి చూద్దాం. దీనికోసం ఎక్కడ క్లిక్ చేయండి, ఇక్కడ ఒక డ్రాప్ డౌన్ బటన్ ఉంటుంది, దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, డ్రాఫ్టింగ్ అండ్ అనోటేషన్లో ఉన్నాం మనం ప్రజెంట్. ఎక్కడి నుంచి మనం 3D మోడలింగ్లోకి చేంజ్ అవుతుంది. మీరు ఓల్డ్ వెర్షన్స్ యూజ్ చేసినట్లయితే అది మీకు ఎక్కడ ఉంటుంది. ఓకే, ఓకే, ఎక్కడైతే నేను క్లిక్ చేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు ఈ లైన్స్ మరి అవసరం లేదు కదండి, ఈ లైన్స్ని మనం డిలీట్ చేద్దాం. అలానే ఇప్పుడు ఒక న్యూ రెక్టాంగిల్ క్రియేట్ చేస్తున్నా ఇక్కడ. అలానే ఒక పాలీగన్పై క్లిక్ చేసి సైడ్స్ అనేటివి 8 వేస్తున్నాయండి. 8 టైప్ చేసి ఎంటర్ చేశాను. ఎంటర్ చేసి ఇలా ప్లేస్లో క్లిక్ చేసుకుని ఏదో ఒకటి ఈ విధంగా ఒక పాలీగన్ని క్రియేట్ చేశాను. ఇప్పుడు ఆర్బిట్ తీసుకొని ఈ విధంగా కొంచెం పెట్టుకుంటున్నా, ఎంటర్.
ఇప్పుడు వీటిని ఎక్స్ట్రూడ్ చేద్దామండి. ఫస్ట్ ఈ యొక్క రెక్టాంగిల్ని ఎక్స్ట్రూడ్ చేస్తా. సో ఎక్స్ట్రూడ్కి ఎక్కడి నుంచైనా మనం తీసుకోవచ్చు, లేదా కమాండ్ వచ్చి EXT టైప్ చేసి ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఈ యొక్క రెక్టాంగిల్ని సెలెక్ట్ చేసి ఎంటర్ చేసాం. సో ఈ విధంగా మనకు కావాల్సిన హైట్ వరకు ఎక్స్ట్రూడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం 2D వైర్ ఫ్రేమ్లో ఉన్నాం కాబట్టి ఇది మనకి ఈ విధంగా లైన్స్లో కనిపిస్తుంది. సో మనం 2D వైర్ ఫ్రేమ్లో నుంచి రియలిస్టిక్లోకి చేంజ్ అవుతాం. ఇప్పుడు రియలిస్టిక్పై క్లిక్ చేసుకుంటున్నా. సో చూడండి, ఈ యొక్క స్క్వేర్ బాక్స్లా క్రియేట్ అయింది. ఓకే, ఇప్పుడు దీనిపై మనం ఫిల్లెట్ అనేది అప్లై చేద్దాం. చూడండి, ఇప్పుడు ఇవన్నీ అడ్జస్ట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు ఫిల్లెట్ అనే కమాండ్ని తీసుకుందాం. ఎక్కడ ఉంటే అదే దీంట్లో ఫిల్లెట్ అనేది, లేదు అంటే కమాండ్ ఇవ్వండి. ఎంటర్, సెలెక్ట్ ఏదో ఒక ఎడ్జ్ని. చూడండి, ఈ యొక్క ఎడ్జ్పై నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుని కావాల్సిన రేడియస్ అనేది మీరు మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను 5 రేడియస్ అంటే 5 యూనిట్ టైప్ చేసి ఎంటర్ చేశాను. అగైన్ ఎంటర్ చేశాను. సో ఏమైంది, 5 యూనిట్స్ అనే రేడియస్ నాకు క్రియేట్ అయింది. సో చూసారు కదా, ఈ విధంగా. అలానే దీంట్లో నెక్స్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే అగైన్ ఫిల్లెట్. ఇప్పుడు ఈ యొక్క లైన్పై క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకున్న తర్వాత అగైన్ ఎంటర్ చేశాను. ఎంటర్ చేసిన తర్వాత చైన్, లూప్, రేడియస్ అనేది 3 ఆప్షన్స్ అయితే వచ్చాయి కదా. దీంట్లో చైన్ అనే దాని గురించి ఇప్పుడు చెప్పుకుందాం. సో ఇక్కడ చైన్ అనే దానిపై క్లిక్ చేస్తున్నానండి. క్లిక్ చేసిన తర్వాత ఏమైంది అనేసి అంటే ఇప్పుడు నేను మల్టిపుల్గా ఈ యొక్క ఎడ్జెస్ అనేటివి సెలెక్ట్ చేసుకోవచ్చు. చైన్ అంటే మీనింగ్ అదే. సో ఈ విధంగా ఈ యొక్క ఎడ్జ్పై క్లిక్ చేసుకున్నా, ఈ యొక్క ఎడ్జ్పై క్లిక్ చేసుకున్నా. సో నాకు కావాల్సిన ఎడ్జెస్ పై నేను క్లిక్ చేసుకుని ఒక చైన్ లాగా సెలెక్ట్ చేసుకున్నా, ఎంటర్ చేశాను. సో ఏమైంది, ఇప్పుడు నాకు ఈ ఎడ్జెస్ అన్నీ కూడా ఒకేసారి రేడియస్లోకి క్రియేట్ అయ్యాయి. చూడవచ్చు. ఓకే, అలానే లూప్ Ctrl+Z ప్రెస్ చేసి బ్యాక్ వస్తుందండి. ఓకే, ఫిల్లెట్ అనే ఆప్షన్ని తీసుకుంటున్నా. ఎంటర్, ఈ యొక్క ఎడ్జ్పై క్లిక్ చేసుకుంటున్నా, ఎంటర్. ఇప్పుడు లూప్ అనే దానిపై క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఎడ్జ్ని నేను క్లిక్ చేశాను అనుకోండి, ఏమవుతుంది, ఆ ఎడ్జ్ మొత్తం అంటే ఆ యొక్క లైన్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. ఇక్కడ యాక్సెప్ట్ అనేసి ఉంది, ఎంటర్, అగైన్ ఎంటర్. సో ఏమైంది అనేసి అంటే ఇప్పుడు ఆ సెలెక్ట్ అయిన లైన్ మొత్తం కూడా మనకి ఒక రేడియస్లోకి చేంజ్ అయింది. సో ఈ విధంగా మనం ఫిల్లెట్ని 2Dలో 3Dలో అనేది యూజ్ చేయొచ్చు. ఇదొక బేసిక్ పద్ధతి. సో మీకు కావాల్సిన విధంగా మీరు యూజ్ చేయొచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.